మిస్ వరల్డ్ అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ హైదరాబాద్ అందాలపై లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పర్యటనలో భాగంగా ఖైరతాబాద్ అసెంబ్లీ హిమాయత్ నగర్ డివిజన్ బగీఖానా బస్తీని కిషన్ రెడ్డి విజిట్ చేశారు. అనంతరం బస్తీలో పర్యటించి బస్తీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. హైదరాబాద్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని సూచించారు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదని, హైదరాబాద్ అంటే పాత బస్తీలోని అనేక ప్రాంతాలు ఉన్నాయని సీఎం మర్చిపోయారని ఆరోపించారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ముందుగా ఖైరతాబాద్ అసెంబ్లీ హిమాయత్ నగర్ డివిజన్లోని బగ్గీఖానాలో ఒక కమ్యూనిటీ హాల్ పూర్తయింది. దాన్ని పనులు పరిశీలించడానికి వెళ్ళాను. అదేవిధంగా ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంట్ మషూరాబాద్ అసెంబ్లీ గాంధీనగర్ డివిజన్లో ఒక 5 వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు స్థానికంగా ఉన్నటువంటి మా కార్పొరేటర్తో కలిసి ఆ యొక్క పనులకు భూమి పూజ చేశాం. అందులో అరుంధతి నగర్ కావచ్చు, వివి నగర్ కావచ్చు, నిమ్కర్ గల్లీ కావచ్చు, ఆర్టీసీ ఎక్స్ రోడ్ కావచ్చు, టీఆర్టీ బస్తీ కావచ్చు, వీటికి సంబంధించి మొత్తము 1,29,00,000 రూపాయలకు సంబంధించినటువంటి పనులకు ఈరోజు మషూరాబాద్ అసెంబ్లీలోని గాంధీనగర్లో ప్రారంభించుకున్నాం. ఇటీవల జిహెచ్ఎంసీ పరిధిలో కానీ లేక హైదరాబాద్ మెట్రో వాటర్ పరిధిలో కానీ పనులన్నీ కూడా కొంత నడక నడుస్తున్నాయి. వీటిని వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి కోరేది ఒకటి, ఈ 2 విభాగాలకు హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ కానీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కానీ నిధుల కొరత లేకుండా చూడాల్సినటువంటి అవసరం. ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో కార్పొరేటర్స్ కూడా పూర్తి అధికారాన్ని ఇచ్చి వాళ్ళకు కూడా నిధులు మంజూరు చేయాల్సిన అవసరం. టీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మేయర్ ఉన్నప్పటికీ కూడా కార్పొరేటర్స్ను పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. ఎమ్మెల్యేలతోటే నిధులు కేటాయించేటువంటి మరి కార్పొరేటర్స్ను మరి ఏ రకంగా కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరు, హైదరాబాద్లో కార్పొరేటర్స్ లేరు. మరింతగా వాళ్ళు ఈ హైదరాబాద్ నగరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటి, అందాల పోటీలతో హైదరాబాద్ అభివృద్ధి జరగదు. అందాల పోటీలతో పాటు కూడా ఈరోజు బస్తీలలో, కాలనీలలో, మురికివాడల్లో ప్రజల యొక్క పౌర సమస్యలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. సివిల్ అమ్యూనిటీస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. అంటే హైదరాబాద్ నగరము నివసించేటువంటి ప్రజల యొక్క పౌర సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత జిహెచ్ఎంసీది.